నీరు లేక చేపలు చనిపోతున్నాయి. చాకలివానిపల్లె మత్స్యకారుల ఆవేదన. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లె తాళ్లకుంటలో నీరులేక చేపలు సుమారు 10 క్వింటాళ్ల చేపలు చనిపోయాయని చాకలివానిపల్లె మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాళ్లకుంటలో సరిపడా నీరు లేక వర్షాలు పడకపోవడంతో చేపలు చనిపోతున్నాయని, గత కొన్ని నెలలుగా ఇరిగేషన్ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 50,000 రూపాయలు పెట్టి చేప పిల్లలను కొని కుంటలో వదిలితే పెరిగి పెద్దయ్యాక విక్రయించే సమయంలో నీరు లేక చేపలు చనిపోతున్నాయని వాపోయారు. తోటపల్లి నుంచి వచ్చే డిఐట్ ఉపకాలవ నుంచి నీరు తాళ్లకుంటలోకి వదిలి అందులో ఉన్న మిగతా చేపల్ని కాపాడాలని కోరుతున్నారు. లేదంటే తీవ్రంగా నష్టపోతామన్నారు. గన్నేరువరం మండలంలో ఉన్న చాకలివానిపల్లె గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తాళ్లకుంట గ్రామం, తాళ్లకుంట్ల చెరువు మాకు జీవనోపాధి కోసము మరి కెనాల్ ద్వారా మరి నీళ్ళు వస్తున్న ఆలోచనతోటి మేము ముదిరాజు కులస్తులం అందరము జగిత్యాల పోయి ఒక 50,000 చేప పిల్లలు తీసుకొచ్చి ఇలా పోయడం జరిగింది. మరి కెనాల్ బంద్ అవడంతోటి నీళ్లు తగ్గింపు అయిపోయి మరి 10 క్వింటాల చేప చనిపోవడం జరిగింది. మా ముదిరాజు కులస్తులకు మరి జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వము తొందరగా ఆలోచించి మిగతా చేప పిల్లలు బతకాలంటే మరి కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము 50,000 పెట్టుబడి పెట్టినాం కాబట్టి మరి ప్రభుత్వం కూడా మాకు సబ్సిడీగా మరి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. వర్షాలు పడతాయి అనుకున్నాం, ఆరిద్ర అయిపోయింది, మురకశిలు వచ్చింది, ఇప్పటికి కూడా కాలం కాలేదు. ఎండవేడి ఇంకా విపరీతంగా ఉంది. ఆ వేడి వల్ల చేపలు ఏం లేకుండా చనిపోవడం జరుగుతుంది. తక్షణమే పై డ్యామ్ నుంచి నీళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆ నీళ్ళు ఇడతానన్న ఉన్న చేప అన్న కొంచెం బతుకుతుంది. ఇంకా కొన్ని చేపలు కూడా గవర్నమెంట్ తీసుకొచ్చి పోయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.